ఏపీ సీఈఓ మెమోపై వైసీపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్కు ధర్మాసనం ఓకే చెప్పింది. ఈ పిటిషన్ను అత్యవసర విచారణ కిందికి స్వీకరిస్తామంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఈసీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈఓ ఎంకే మీనా మెమో ఇవ్వడాన్ని వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు పిటిషన్ను విచారణకు ఏపీ ధర్మాసనం స్వీకరించింది. ఏపీ సీఈఓ మెమోపై వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ కు ధర్మాసనం ఓకే చెప్పింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజా అందిస్తారు. రాజా చెప్పండి, ఏపీ సీఈఓ మెమోపై వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ కు ధర్మాసనం ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాదిరి మొత్తానికి పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు అంశంపైన ఇప్పటికే వైసీపీ నేతలు హైకోర్టుని ఆశ్రయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ పార్టీ నేత లేళ్ల అతిరెడ్డి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి మెమోలను సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే పోస్టల్ బ్యాలెట్ పేపర్ వెనక రిటర్నింగ్ అధికారి సంతకం ఉండి సీల్ లేకపోతే చెల్లుబాటు అవుతుందని చెప్పి ఇప్పటికీ ఎన్నికల కమిషన్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మరోపక్క ఏదైతే ఓటర్ సంబంధించినటువంటి డిక్లరేషన్ ఉంటుందో డిక్లరేషన్ మీద ఎగ్జిక్యూటివ్ అధికారి సంతకం ఉంది సీల్ లేకపోయినా సరే చెల్లుబాటు అవుతుందని చెప్పినటువంటి నేపథ్యంలో దీని మీద గత 2-3 రోజులుగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంఘం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఒకలాగుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సీఈఓ ఇస్తూ ఉన్నటువంటి మెమోల రకంగా ఉన్నాయని చెప్పేసి వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘానికి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎన్నికల సంఘం స్పందించకపోవడంతో ప్రస్తుతానికి ఆ మెమోలు కొట్టేయాలని చెప్పేసి వైసీపీ హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో లంచ్ మోషన్ పిటిషన్ ని ప్రస్తుతానికి హైకోర్టు విచారణ స్వీకరించినట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో దీని మీద వాదనలు వినేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ గెజిటెడ్ ఆఫీసర్ స్పెషల్ సంతకం తీసుకోవడం ఈసీ నిబంధనలకు వ్యతిరేకంగా చెప్పేసి చెబుతున్నారు. దీంతో పాటు ఏదైతే ఈ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ సంబంధించి ఇప్పటి వరకు 2 మెమోలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ 2 మెమోలు గెజిటెడ్ అధికారి సంతకం ఉండి సీల్ లేకపోయినా సరే ఆ పోస్టల్ బ్యాలెట్ ని వ్యాలిడ్ గా పరిగణించాలి. అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం సంబంధించి సంతకం దాన్ని కూడా ఆ వ్యాలిడ్ ఓటుగా పరిగణించాలని చెప్పేసి సీఈఓ మెమో జారీ చేశారు. అయితే దీనికి సంబంధించి మిగతా రాష్ట్రాలు మాత్రం అక్కడ ఉన్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సంతకం నుండి సీల్ లేకపోయినా సరే వాటిని అక్కడ ఇన్వాలిడ్ ఓటుగా పరిగణిస్తున్నటువంటి నేపథ్యంలో అదే నిబంధనలు ఎప్పుడు కూడా పాటించాలని చెప్పేసి వైసీపీ చెబుతుంది. అయితే పరిస్థితుల నేపథ్యంలో కౌంటింగ్ సందర్భంగా కాస్త అల్లర్లు జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి దీని మీద స్పష్టమైనటువంటి నిర్ణయం వెలువచ్చారని చెప్పేసి ఇప్పటికే వైసీపీ ఎన్నికల అధికారులు కోరినటువంటి పరిస్థితి. సో ఎన్నికల అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ప్రస్తుతానికి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తున్న పరిస్థితి. దీన్ని అత్యవసరంగా విచారించేందుకు హైకోర్టు కూడా అంగీకరించినటువంటి కనిపిస్తోంది.